హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మన వెబ్ పేజ్లోని ఒక ఫామ్ని జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి ఎలా వ్యాలిడేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫామ్ మనం ఎందుకు వ్యాలిడేట్ చేయాలి అని అంటే యూజర్ కరెక్ట్గా డేటా ఫామ్లో ఎంటర్ చేశారో లేదో మనం చెక్ చేయాలి. సో అందుకే మనం వ్యాలిడేషన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఎర్రర్స్ అనేవి చూపిస్తున్నాయి. ఎందుకు? ఇక్కడ ఎర్రర్స్ ఏమేమి వచ్చినాయి? యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ, ఈమెయిల్ కెనాట్ బి ఎంటీ, పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ, పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ. సో ఇక్కడ మనకి ఇవి రిక్వైర్మెంట్స్ అనమాట. యూజర్ నేమ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి ఆ పాస్వర్డ్ని, మళ్ళీ ఈ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టాలి. ఇవి మన రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ కొడితే ఇక్కడ మనకి ఎర్రర్ పోయింది. ఎందుకు? నేను చెక్ బాక్స్ మీద టిక్ పెట్టాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఏదో ఒక యూజర్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది గ్రీన్ కలర్లో వచ్చింది. ఎందుకని అంటే మనం కరెక్ట్గా యూజర్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేసాం కాబట్టి. సో ఈమెయిల్ ఏదో ఒకటి శాంపుల్ ఈమెయిల్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈమెయిల్ కూడా ఎంటర్ చేసాం కాబట్టి అది కూడా గ్రీన్ కలర్లోకి వస్తుంది. సో ఇలా ఈ విధంగా యూజర్ కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తే ఈ విధంగా రావాలి. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే రెడ్ కలర్లో రావాలి. ఎప్పుడైతే యూజర్ మొత్తం డేటాని అంతటిని ప్రాపర్గా ఎంటర్ చేస్తారో అప్పుడే ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆల్రెడీ నేను ఫామ్ని డిజైన్ చేశాను, దాని కోడ్ కూడా ఆల్రెడీ రాసేసాను. జస్ట్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అంతే. సో దీన్ని నేను లైవ్ సర్వర్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లైవ్ సర్వర్ యూజ్ చేస్తే మనకి మన HTMLలో, CSSలో, జావాస్క్రిప్ట్లో మనం ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో వెంటనే ఆ చేంజెస్ అనేవి మన అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనకి VS కోడ్లో ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి ఏదైనా ఒక ఫోల్డర్ లోడ్ చేసిన తర్వాత ఒక HTML ఫైల్ వస్తుంది కదా, దాని కింద మనకి గో లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇది జస్ట్ ఇక్కడ నేను అన్ని కామెంట్ చేసాను, అందుకే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను అన్ని కామెంట్స్లో పెట్టాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్స్ చేసి. సో ఫస్ట్ ఏంటి? ఒక HTML పేజ్ తీసుకున్నా. నెక్స్ట్ ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ తీసుకున్నా. ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ రాస్తున్నా. ఎందుకనంటే ఇక్కడ కోడ్ కొంచెం ఎక్కువ రాయాలి కాబట్టి రెండు ఒక దాంట్లో రాస్తే కోడ్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి సెపరేట్గా ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ తీసుకున్నా, ఒక CSS ఫైల్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇంతకుముందు చూపించినట్టు ఐకాన్స్ని యూజ్ చేశాను కదా, ఆ ఐకాన్స్ కోసం గూగుల్ ఫాంట్ ఐకాన్స్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు గూగుల్ ఫాంట్ ఐకాన్స్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా ఐకాన్స్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఆ వీడియోని వాచ్ చేయండి. సో ఇది లింక్ అనమాట, గూగుల్ ఫాంట్స్ని యూజ్ చేయడానికి లింక్. నెక్స్ట్ ఏంటి అనేది అంటే స్టైల్ షీట్ని యాడ్ చేయడానికి లింక్. సో ఇక్కడ నేను HTML ఫైలు, CSS ఫైలు రెండు సేమ్ ఫోల్డర్లోనే పెట్టాను కాబట్టి style.css స్టైల్ నేను అది ఇచ్చాను. నెక్స్ట్ బాడీలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఒక డివిజన్ తీసుకున్నా. ఆ డివిజన్లో మొత్తం ఫామ్ అంతటిని రాయాలని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ డివిజన్కి కంటైనర్ అనే ఒక క్లాస్ ఇచ్చాను. సో జనరల్గా కంటైనర్ అంటే మనకేంటి, కంటైనర్లో సమ్ థింగ్స్ అనేవి పెడతాం కదా. సో మనకి అలాగే వెబ్ పేజ్లో కూడా జస్ట్ కన్వెన్షన్ అదేంటి అని అంటే కంటైనర్లో మనం సమ్ థింగ్స్ పెడతాం కాబట్టి దాన్ని కంటైనర్ అని అంటారు. ఒక క్లాస్ని ఇక్కడ కంటైనర్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఏ క్లాస్ని నేను ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి అన్కామెంట్ చేసి దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నా. సో ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ వచ్చింది, రిజిస్టర్ హియర్ అని. సో ఇప్పుడు మనం ఒక ఫామ్ని క్రియేట్ చేయాలి అంటే HTMLలో ఫామ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఫామ్ ట్యాగ్ని యూజ్ చేసాము. దాంట్లో యాక్షన్లో మనం
ఒకవేళ యూజర్ క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ బటన్ని అంత డేటా కరెక్ట్గా ఉంటే ఫామ్లోని డేటా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేది ఈ యాక్షన్. సో ఫామ్లోని డేటా జనరల్గా బ్యాక్ అండ్ ఫైల్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండే కాబట్టి చెప్పుకునేది ఆ ఫామ్లోని డేటా కాకుండా జస్ట్ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను అంటే ఒక HTML ఫైల్కి రీడైరెక్ట్ అయ్యేలా పెట్టుకున్నాను అంతే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీల్డ్ని యాడ్ చేద్దాం ఫామ్లో. ఫస్ట్ ఏంటి అని అంటే టెక్స్ట్ ఫీల్డ్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, నేను ప్రతి ఫామ్ ఫీల్డ్కి ఒక డివిజన్ తీసుకున్నా. సో ఆ డివిజన్ తీసుకుని దానికి ఫీల్డ్ అనే ఒక క్లాస్ ఇచ్చాను. సో దాంట్లో మనకి ఫామ్లోని లేబుల్ కావాలి. ఈ లేబుల్ ఏంటి అని అంటే జస్ట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేది. సో ఫామ్లో ప్రతి ఒక్క ఫీల్డ్కి ఒక డివిజన్ తీసుకున్నా. ఇది ఒక డివిజన్. ఈ డివిజన్ దేనికి అంటే యూజర్ నేమ్కి. ఫస్ట్ అందులో ఏముంది, యూజర్ నేమ్కి ఒక లేబుల్ ఉంది, ఆ లేబులే మనకి ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, అందులో ప్లేస్ హోల్డర్ అని పెట్టాను. ఈ ప్లేస్ హోల్డర్ ఏంటి అని అంటే జస్ట్ మనకి యూజర్ డేటా ఏమి ఎంటర్ చేయకపోతే మనకి ఆ వాల్యూ కనిపిస్తుంది. యూజర్ ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తారో అప్పుడు అది వానిష్ అయిపోతుంది. సో దానికి ఒక ఐడి ఇచ్చాను, యూ నేమ్ అని. యూ అంటే యూజర్ నేమ్ అని. ఎందుకు ఈ ఐడి ఇవ్వాలి అని అంటే మనం యూజరు ఏ వాల్యూ ఇచ్చారో ఫామ్లో జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఐడి ద్వారానైతే యూనిక్గా యాక్సెస్ చేయొచ్చు. సో నేను అందుకే ఈ ఇన్పుట్ టెక్స్ట్కి యూజర్ నేమ్ యూ నేమ్ అనే ఒక ఐడిని ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఫాంట్ ఐకాన్స్ కి సంబంధించింది అనమాట ఇది. సో ఒకసారి నేను దాన్ని కూడా చూపిస్తున్నాను ఎలాగో. గూగుల్ ఫాంట్స్ అని మనం టైప్ చేసినట్టయితే ఇక్కడ ఐకాన్స్ అని ఉన్నది కదా, ఈ ఐకాన్స్ లో ఇక్కడ నేను ఏమేమి యాడ్ చేశాను అంటే సర్కిల్ ఎర్రర్, చెక్ సర్కిల్ ఎర్రర్. ఇక్కడ మనకి చెక్ సర్కిల్ అని టైప్ చేసినట్టయితే ఇలా వస్తాయి. సో ఇప్పుడు నేను ఎందుకు ఇది తీసుకున్నాను అంటే యూజర్ కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తే ఈ టిక్ మార్క్ రావాలని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే పక్కన మనకి ట్యాబ్, ఇక్కడ ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, స్పాన్ ట్యాగ్ లో నేమ్ ఏం యూజ్ చేయాలి, ఆ సింబల్ రావడానికి అని అంటే చెక్ సర్కిల్. సో ఇది సేమ్ ఇక్కడ కాపీ చేసి నేను అక్కడ పేస్ట్ చేశాను. సో అదే ఇది. నెక్స్ట్ ఎర్రర్ రావడానికి కూడా సేమ్ స్పాన్ ట్యాగ్ లోనే మెటీరియల్ ఐకాన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఎర్రర్ చూపిస్తున్నాను. సో ఇది. సో ఇక్కడ ఏముంది, సో స్పాన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ ఐకాన్స్ ఎర్రర్ అని ఉంది. సేమ్ అదే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఇది బై డిఫాల్ట్ అక్కడ ఉన్న క్లాసు. నేను జస్ట్ ఎక్స్ట్రాగా దీనికి సమ్ క్లాస్ యాడ్ చేశాను. టిక్ మార్క్ ఉన్నదేమో సక్సెస్ క్లాసు, టిక్ మార్క్ లేని ఎర్రర్ ఉంది కదా దానికి ఎర్రర్ క్లాస్ అని యాడ్ చేశాను. ఇది ఎందుకు అని అంటే నేను జావా స్క్రిప్ట్ లో డైనమిక్ గా ఈ ట్యాగ్ కి, ఈ డివిజన్ కి ఎర్రరు, సక్సెస్ అనే క్లాసెస్ యాడ్ చేస్తాను. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ ఐకాన్స్ అనేవి మారేలాగా మనం కోడ్ అనేది ఇప్పుడు రాయాలి అని అనమాట. నెక్స్ట్ అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఈ ఐకాన్స్ ని ఎలా రావాలో చూసుకోవాలంటే నెక్స్ట్ ఒక స్మాల్ అనే ఒక ట్యాగ్ తీసుకున్నా. ఈ స్మాల్ అనే ట్యాగ్ జస్ట్ మనకి ఒక ఎర్రర్ ని మెసేజ్ ని చూపించడానికి మాత్రమే. సో మనం మోడిఫై చేద్దాం తర్వాత. జస్ట్ నేను బేసిక్ గా HTML స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందో చూపించడానికి ప్రతిదీ అన్కామెంట్ చేసి చూపిస్తున్నా. సో అది ఫస్ట్ ఫీల్డ్. నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, ఈమెయిల్. సో ఈమెయిల్ కి సంబంధించిన HTML కోడ్ ఇది. సేమ్
యూజర్ నేమ్ కి ఏదైతే రాసానో కోడ్ సేమ్ అదే రాసాను, కాకపోతే ఐడి అనేది డిఫరెన్స్ ఇచ్చాను అనమాట. సో దీనికి ఐడి యూ నేమ్ అని ఇచ్చాను, దీనికి ఐడి ఈమెయిల్ అని ఇచ్చాను, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ పాస్వర్డ్ కి ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఈమెయిల్ అయితే ఇన్పుట్ టైప్ ఈమెయిల్. సో పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఐడి ఏంటి పాస్వర్డ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమైనా 3 ఫీల్డ్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంకొక ఫీల్డ్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒక చెక్ బాక్స్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అని ఒక చెక్ బాక్స్ అనమాట. సో దానికి కోడ్. ఇప్పుడు ఇంకొక బటన్ రావడానికి కోసం కోడ్ సబ్మిట్ బటన్. సో ఇది ఓన్లీ HTML. సో ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ ని యాడ్ చేయాలి. సో నేను style.css ఫైల్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఆ style.css ఫైల్ ని మనం హెడ్ అనే ట్యాగ్ లో లింక్ చేయాలి. సో లింక్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి మనం CSS ఫైల్ ని ఎక్స్టర్నల్ CSS ఫైల్ ని లింక్ చేయాలన్నమాట. సో లింక్ rel స్టైల్ షీట్ అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది VS Code ఎడిటర్ లో. ఈ href అనే అట్రిబ్యూట్ లో మనం ఆ ఫైల్ యొక్క పాత్ ని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 సేమ్ ఫోల్డర్లు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా style.css అని ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం HTML లో ఫస్ట్ ఏ వెబ్ పేజ్ ని డిజైన్ చేయాలని అనుకున్నా మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ స్టార్ అనే ఒక సెలెక్టర్ ని యూజ్ చేసి, స్టార్ అంటే ఏంటి అంటే ప్రతి HTML మన వెబ్ పేజ్ లో ఉన్న ప్రతి HTML ఎలిమెంట్ కి ఈ ప్రాపర్టీస్ అప్లై చేయమని. దాని మీనింగ్ ఎందుకు అని అంటే మనం ఇలా చేయాలి అని అంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ కి విడ్త్ మెన్షన్ చేస్తే ఆ విడ్త్ అనేది దానికి ఉన్న ప్యాడింగ్ కు బార్డర్ కి రెండింటికి కలిపి మనం విడ్త్ మెన్షన్ చేస్తున్నాము అని దాని మీనింగ్ అనమాట. మార్జిన్ ప్యాడింగ్ బై డిఫాల్ట్ కొంత మార్జిన్ ప్యాడింగ్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసాను ఎందుకంటే మనకు కావాల్సినట్టు మనం తర్వాత మెన్షన్ చేస్తాం కాబట్టి. అవుట్లైన్ నన్ అని ఇచ్చాను ఎందుకు అని అంటే ఒకవేళ అవుట్లైన్ నన్ అని ఇవ్వకపోతే మనకి ఫామ్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి సమ్ బ్లాక్ కలర్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసం నేను ఈ అవుట్లైన్ నన్ను ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్లైన్ అనేది రావట్లేదు, మనకు కావాల్సిన అవుట్లైన్ నెక్స్ట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం అన్ని ఎలిమెంట్స్ కి అనమాట. నెక్స్ట్ బాడీ అని ఒక ట్యాగ్ కి మనం స్టైల్స్. ఇప్పుడు నేను బాడీ అని HTML ఎలిమెంట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను. మనకి ఈ వెబ్ పేజ్ లో బాడీలో ఏమేమి ఉన్నాయి, ఒక కంటైనర్ ఉంది డివ్. సో ఇది బాడీ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దానిలో మనకు మొత్తం ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది, అదేంటి అని అంటే డివ్ ఒక డివిజన్ ఉంది. ఆ డివిజన్ లో మళ్ళీ మనం ఫామ్ రాసాం. మనకి బాడీలో ఒకే ఒక్క చైల్డ్ ఉంది, అదేంటి అని అంటే డైరెక్ట్ చైల్డ్ ఒకే ఒక్కటి ఉంది. మనం ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ అని పెడతామో ఆ బాడీలో ఉన్న చిల్డ్రన్స్ అన్ని, బాడీ ట్యాగ్ లో ఉన్న చిల్డ్రన్స్ అన్ని ఫ్లెక్స్ కంటైనర్ లోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేసినట్టయితే ఇలా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను. సో ఈ కంటైనర్ మొత్తం ఒక ఫ్లెక్స్ కంటైనర్ కింద అవుతుంది. దానిలో జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చాను. జస్టిఫై కంటెంట్ సెంటర్ అని అంటే హారిజెంటల్ గా సెంటర్ లోకి వస్తుంది. అదేవిధంగా అలైన్ ఐటమ్ సెంటర్ అని ఇచ్చాను, అంటే వెర్టికల్ గా సెంటర్ లోకి వస్తుంది. మిన్ హైట్ 100 VH అని ఇచ్చాను, అంటే మనం వ్యూ హైట్, మనం ఎంత హైట్ మన వెబ్ పేజ్ అనేది, అంటే ఇప్పుడు మనం బ్రౌజర్ ని రీసైజ్ చేసే కొద్దీ మనకి మారుతూ ఉంటుంది వ్యూ హైట్ అనేది. సో ఇప్పుడు నేను 100 VH అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఈ సైజ్ అనేది ఎంత ఉందో బ్రౌజర్ సైజు మొత్తం అంతా మనకి ఇక్కడ కావాలి అని చెప్పాను అనమాట. నెక్స్ట్ మార్జిన్ 0 ఇచ్చాను దానికి. సో ఇప్పుడు అది బాడీకి. నెక్స్ట్ కంటైనర్ కి. సో కంటైనర్ కి నేను ఏం స్టైల్స్ అప్లై చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అప్లై చేశాను. సో ఈ కంటైనర్ లోనే మనం యాక్చువల్ గా ఫామ్ ని పెట్టింది. సో ఇది మెయిన్ బాడీలో ఒక డివిజన్ తీసుకున్నాం,
ఆ డివిజన్ కి క్లాస్ ఏమి ఇచ్చాము, కంటైనర్ అని ఇచ్చాము. మనం ఫస్ట్ బాడీకి స్టైల్ అప్లై చేసాం, ఏంటి డిస్ప్లే ఫ్లెక్స్ అని. సో ఇప్పుడు ఆ కంటైనర్ కి మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఆ కంటైనర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, సమ్ బార్డర్ రేడియస్ ఇస్తే ఇక్కడ కార్నర్స్ ఇలా వస్తాయి. సో అది విత్ హైట్ సమ్ మెన్షన్ చేశాను, ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈ ఫామ్ లోపల ఎక్స్ట్రా టెక్స్ట్ ఏదన్నా వస్తే అది ఈ ఫామ్ బయటికి వెళ్ళాలా వద్దా అని చెప్పేది ఈ కంటైనర్ లో ఓవర్ఫ్లో హిడెన్ అనమాట. సో ఓవర్ఫ్లో హిడెన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ అని ఉంది కదా, ఇంకా కొంచెం ఎక్కువ మెసేజ్ వస్తే బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా మనకి వస్తే దీనిలోపే ఉండాలి, ఎక్స్ట్రా ఏమన్నా వస్తే అది మనకి అనిపించకూడదు అని చెప్పేది ఈ ఓవర్ఫ్లో హిడెన్ అనమాట. నెక్స్ట్ హెడర్. ఈ హెడర్ అంటే ఏంటంటే, ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దానికి సంబంధించింది. సో ఇప్పుడు నేను దానికి సమ్ స్టైల్స్ అప్లై చేశాను. ఏం అప్లై చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి, ప్యాడింగ్ ఇచ్చి, బార్డర్ ఒకటి ఇచ్చాను. సో బార్డర్ అనేది ఇవ్వడం ద్వారా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట క్లియర్ గా. సో ఈ ప్యాడింగ్ అనేది ఎందుకంటే, మనకి నేను ప్యాడింగ్ లో 2 వాల్యూస్ ఇచ్చాను. మనం ప్యాడింగ్ లో 2 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ వాల్యూ ఏం తీసుకుందంటే టాప్ బాటమ్ అంత ప్యాడింగ్ కావాలి అని, నెక్స్ట్ వాల్యూ ఏం తీసుకుంటుందంటే లెఫ్ట్ రైట్ సైడ్ అంత ప్యాడింగ్ కావాలి అని. ప్యాడింగ్ అంటే ఏంటంటే దీని యొక్క బార్డర్ కి ఈ కంటెంట్ యొక్క స్టార్టింగ్ కి గ్యాప్ అనమాట. సో దీని యొక్క బార్డర్ ఇది, దీని యొక్క కంటెంట్ స్టార్టింగ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్, రైట్ సైడ్ ఇక్కడ యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటికి ఒకేసారి కుదరదు, మనకి ఏదో ఒక వాల్యూనే తీసుకుంటుంది. సో ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ 40 రావాలి, రైట్ సైడ్ 40 రావాలి అని అంటే కుదరదు, ఎందుకంటే మనం దీని విడ్త్ అనేది మెన్షన్ చేసాం 400 పిక్సెల్స్ అని. సో ఇక్కడ మనకి ఏదో టాప్ లేదా లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ హెడర్ కి మార్జిన్ 0 ఇస్తున్నా. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఉంది కదా, దానికి ప్యాడింగ్ ఇస్తున్నా. సో ఇక్కడ వైట్ కలర్ లో ఏదైతే ఉందో అది ఫామ్ కి సంబంధించింది, దానికి సమ్ ప్యాడింగ్ ఇచ్చాను. ఫామ్ అనే ట్యాగ్ లోనే క్లాస్ ఫామ్ అని ఇచ్చాను. సో ఫామ్ కి సమ్ ప్యాడింగ్ అనేది అప్లై చేసినట్టు. నెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ దేనికైతే ఉంటుందో దానికి ఈ స్టైల్ అనమాట. ఫీల్డ్ అనే క్లాస్ నేను ప్రతి ఇన్పుట్ కి ఇచ్చాను. సో ప్రతి ఇన్పుట్ అని అంటే ఏంటి, ఇన్పుట్. సో ప్రతి ఇన్పుట్ ని ఒక డివిజన్ లో తీసుకున్నాను కదా, ఆ డివిజన్ కి నేను ఫీల్డ్ అనే క్లాస్ ఇచ్చాను. సో యూజర్ నేమ్ కి ఒక డివిజన్, ఈమెయిల్ కి ఒక డివిజన్, పాస్వర్డ్ కి ఒక డివిజన్, అలా తీసుకున్నాను కదా, అలా తీసుకున్న ప్రతి డివిజన్ లోనూ ఫీల్డ్ అనే క్లాస్ ఇచ్చాను. ఎందుకు ప్రతి దానికి అలా ఇచ్చాను అని అంటే, మనకి ప్రతి దానికి సేమ్ స్టైలింగ్ అనేది కావాలి అనమాట. ఇప్పుడు ఈ ఫీల్డ్ కి ఇలా 5 ఫీల్డ్స్ కి సేమ్ స్టైల్ కావాలి కాబట్టి ఆ 5 ఫామ్ ఫీల్డ్స్ లో ఒక డివిజన్ తీసుకుని, సో ఈ 5 ఫామ్ ఫీల్డ్స్ ని ఒక డివిజన్ లో తీసుకుని ఆ డివిజన్ కి క్లాస్ ఫీల్డ్ అని ఇచ్చాను. సో దానికి మనం సమ్ స్టైల్ అప్లై చేసాం, మార్జిన్ బాటమ్, ప్యాడింగ్ బాటమ్. ఎందుకనంటే మార్జిన్ బాటమ్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్ కి మధ్య గ్యాప్ రావడం కోసం, ఈ ఎలిమెంట్ కి దీని కింద ఉన్న ఎలిమెంట్ కి. నెక్స్ట్ ప్యాడింగ్ బాటమ్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్ లోనే బార్డర్ కి ఆ కంటెంట్ కి మధ్య గ్యాప్. నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చాను. ఎందుకు దీనికి పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చాను అని అంటే, ఈ ఫీల్డ్ అనే క్లాస్ లో ఉన్న ప్రతి దాని పొజిషన్ నేను అడ్జస్ట్ చేసేటప్పుడు దీనికి రిలేటెడ్ గా అడ్జస్ట్ చేయాలని అనుకుంటున్నా. సో దీనికి రిలేటెడ్ గా అంటే ఏంటంటే ఈ డివ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాని దగ్గర నుంచి ఈ లోపల ఫీల్డ్స్ నేను పొజిషన్ మార్చాలి అని అనుకుంటున్నా, అందుకే దానికి రిలేటివ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్ యొక్క లేబుల్ కి నేను డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాను. ఎందుకు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చానంటే, లేబుల్ అనే ట్యాగ్ కి బై డిఫాల్ట్ ఇన్లైన్ అనమాట, అది ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇన్లైన్ ఎలిమెంట్ యొక్క డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, ఇన్లైన్ ఎలిమెంట్ కి మార్జిన్ బాటమ్ టాప్ బాటమ్ అంటే మార్జిన్ టాప్ బాటమ్ ఇవ్వడం కుదరదు, అందుకే నేను ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాను. అంటే బ్లాక్ లెవెల్ కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అది కూడా మనం దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను ఈ లేబుల్ కి సమ్ మార్జిన్ ఇచ్చాను బాటమ్ లో. ఎందుకు ఈ లేబుల్ కి మార్జిన్ ఇచ్చాను అని అంటే, మనకి లేబుల్ తర్వాత
ఏదైతే ఉంటుందో దానికి ఆ లేబుల్ కి మధ్య సేమ్ గ్యాప్ రావాలని చెప్పి లేబుల్ కి బాటమ్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ మనకి డాట్ ఫీల్డ్ లేబుల్ అని ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటి అని అంటే డాట్ ఫీల్డ్ అనేది ఏ ట్యాగ్ అయితే మనం క్లాస్ ఇచ్చామో ఆ క్లాస్ లో చిల్డ్రన్ లేబుల్ ఉంటే దానికి అనమాట. సో ఇక్కడ మనకి ఇదొక ఫీల్డ్ అనే క్లాస్ ఉంది. ఈ ట్యాగ్ లో ఉన్న లేబుల్స్ కి మాత్రమే ఈ స్టైల్ అనమాట. బయట ఎక్కడైనా లేబుల్ ఉంటే ఆ స్టైల్ అనేది అప్లై అవ్వదు. ఎందుకనంటే మనం ఇక్కడ డాట్ ఫీల్డ్ అని ఇచ్చాం. ఫీల్డ్ అనే క్లాస్ లో లేబుల్ అనే ట్యాగ్ ఈ స్టైల్ అనమాట. నెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ ఉన్న ట్యాగ్ లో ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆ ఇన్పుట్స్ లో మళ్ళీ నాట్ డాట్ టర్మ్స్ అని ఇచ్చాను. ఎందుకనంటే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ సెపరేట్ గా స్టైల్ కావాలి దానికి. సో ఇవన్నీ సేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ వాటన్నిటికీ మనకి ఆ పర్టికులర్ స్టైల్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, ఈ ఇన్పుట్ కి మాత్రం సెపరేట్ స్టైల్ కావాలి, అందుకే నేను నాట్ అని చెప్పి దానికి ఇచ్చాను. సో ఇక్కడ ఫీల్డ్ అనే క్లాసు ఏ ట్యాగ్ లో ఉంటుందో ఆ ట్యాగ్ లో ఇన్పుట్ ట్యాగ్ కి మనం ఈ స్టైల్ అప్లై చేయాలి. బై డిఫాల్ట్ ఇన్పుట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. అంటే ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా ఇన్లైన్ అయితే సేమ్ లైన్ లో అన్ని వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చామంటే అన్ని సెపరేట్ లైన్స్ లోకి వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని అన్కామెంట్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఏమైంది, డిస్ప్లే ఇన్లైన్ కాబట్టి ఈ ఎలిమెంట్ సేమ్ లైన్ లో వచ్చేసినాయి అనమాట, ఈ ఐకాన్స్ రెండు. అదే ఇప్పుడు నేను డిస్ప్లే బ్లాక్ అని ఇస్తే ఆ రెండు మనకి నెక్స్ట్ లైన్ లోకి వెళ్తున్నాయి. సో డిస్ప్లే బ్లాక్ ఇచ్చాను, బార్డర్ రేడియస్ ఇచ్చాను. అంటే ఈ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా దానికి సమ్ రేడియస్, సమ్ బార్డర్ ఇచ్చాను, బార్డర్ కలర్. సో ఇప్పుడు నేను బార్డర్ కలర్ తీసేస్తే మనకి బై డిఫాల్ట్ సమ్ బార్డర్ కలర్ ఉంటుంది, అది వస్తుంది HTML లో. నేను అది వద్దని చెప్పి ఈ కలర్ ఇచ్చాను. ఫాంట్ సైజ్ 14 ఇచ్చాను, విత్ 100 పిక్సెల్స్ ఇచ్చాను. ఒకవేళ మనం విత్ 100 పిక్సెల్స్ ఇవ్వకపోతే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బై డిఫాల్ట్ ఒక ఫీల్డ్ యొక్క విత్ ఇంతే ఉంటుంది. మనకి ఆ ఫీల్డ్ అనేది ఏ డివిజన్ లో ఉందో దాని ఫుల్ విత్ ఆక్యుపై చేయాలి అని అనుకుంటే మనం విత్ 100% ఇవ్వాలి. అప్పుడు మనకి ఈ ఫామ్ ఇన్పుట్ అనేది ఏ డివిజన్ లో ఉందో దాని పేరెంట్ యొక్క విత్ ఎంతైతే ఉంటుందో అంతా ఈ ఫామ్ ఫీల్డ్ అనేది ఆక్యుపై చేస్తుంది. సమ్ ప్యాడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాసు దేనికైతే ఉంటుందో దానిలో స్పాన్ ట్యాగ్స్ ఉంటాయి కదా, వాటికి మనకి స్టైల్ అనమాట. ఇక్కడ స్పాన్ ట్యాగ్స్ దేనికి అని అంటే ఐకాన్స్ కి అనమాట. ఇప్పుడు నేను ఫీల్డ్ అనే క్లాస్ లో స్పాన్ ట్యాగ్స్ కి స్టైల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ ఐకాన్స్ అనేవి బాగా దగ్గరగా ఉన్నాయి కదా, దాన్ని మోడిఫై చేయడం కోసం ఈ స్టైల్స్ అనమాట. పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చాను. సో జనరల్ గా పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తే దాని పేరెంట్ యొక్క పొజిషన్ చెక్ చేస్తుంది. దాని పేరెంట్ యొక్క పొజిషన్ మనం రిలేటివ్ కానీ అబ్సల్యూట్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తే దీని పొజిషన్ కూడా దాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లేకపోతే మన HTML బాడీ యొక్క టాప్ నుంచి దీని పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చామో దాని పేరెంట్ కి మనం ఏ పొజిషన్ యూజ్ చేయలేదో CSS ప్రాపర్టీలో, అప్పుడు మనకి ఈ సెలెక్టర్ యొక్క కంటెంట్ అనేది ఈ HTML బాడీలో టాప్ నుంచి వస్తుంది. అందుకే నేను అలా రాకూడదని చెప్పి ఇక్కడ ఫామ్ ఫీల్డ్ లో ఇక్కడ ఫీల్డ్ అని ఉంది కదా, ఆ క్లాస్ కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఈ స్పాన్ ట్యాగ్ లో ఐకాన్స్ ఉన్నాయి కదా, సో ఆ ఐకాన్స్ పొజిషన్ ఇక్కడ నుంచి అంటే ఈ పేరెంట్ దగ్గర నుంచి మనం మార్చాలి అని అనుకుంటున్నాం. సో టాప్ నుంచి 30 పిక్సెల్స్, రైట్ నుంచి 10 పిక్సెల్స్ రావాలి గ్యాప్ అనమాట. విజిబిలిటీ హిడ్డెన్ ఇచ్చాను, ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ ఐకాన్స్ చూపించాల్సిన అవసరం లేదు, మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడే చూపించాలి అందుకు. సో ఇప్పుడు మనకి ఏమైనాయి, ఐకాన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి, కనిపించవు. ఎందుకనంటే హిడ్డెన్ అని ఇచ్చాను కాబట్టి. విజిబిలిటీ హిడ్డెన్ అని మనం దేనికైతే ఇస్తామో అవి మనకి కనిపించవు. సో ఇక్కడ నేను దేనికి విజిబిలిటీ హిడ్డెన్ ఇచ్చాను, ఫీల్డ్ అనే క్లాస్ దేనికైతే ఉందో ఆ ట్యాగ్ లోపల ఉన్న స్పాన్ ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ ఉన్న ట్యాగ్స్ లో
స్మాల్ అనే ట్యాగ్స్ కూడా. సో స్మాల్ అనే ట్యాగ్ దేనికి ఇచ్చాను నేను, మనం ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి. ఎర్రర్ మెసేజ్ బై డిఫాల్ట్ డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా, సో అందుకే దాన్ని కూడా విజిబిలిటీ హిడెన్ పెట్టాను. సో దాన్ని కూడా పొజిషన్ అడ్జస్ట్ చేశాను అనమాట. అబ్సల్యూట్ బాటమ్ 0 పిక్సెల్స్, లెఫ్ట్ 0 పిక్సెల్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫామ్ లోని బటన్, మనకి ఇక్కడ ఇది డాట్ అని ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే క్లాస్ అని. ఇక్కడ డాట్ ఫామ్ ఇచ్చాను, తర్వాత కూడా గ్యాప్ ఇచ్చి డాట్ బటన్ అని ఇచ్చాను. డాట్ ఫామ్ డాట్ బటన్ అంటే ఏంటంటే డాట్ ఫామ్ ఏ ట్యాగ్ లో అయితే, అంటే ఫామ్ అనే క్లాసు ఏ ట్యాగ్ అయితే మనం ఇచ్చామో ఆ ట్యాగ్ లోపల ఏ ఎలిమెంట్ కి బటన్ అనే క్లాస్ ఇచ్చామో దానికి ఈ స్టైల్ అప్లై చేయమని. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ ఇన్పుట్ ఉంది కదా, దీనికి ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఉంది కదా, దాంట్లో క్లాస్ బటన్ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం స్టైల్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం అంటే ఆ బటన్కి అప్లై చేస్తున్నట్టు. బై డిఫాల్ట్ బటన్ అనేది అలా వస్తుంది HTML లో, మనం స్టైల్స్ అనేవి ఇచ్చుకుంటే వస్తుంది అనమాట. సమ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, సమ్ బార్డర్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను బార్డర్ తీసినట్టయితే డిఫాల్ట్ గా HTML బార్డర్ సమ్ కలర్ పెడుతుంది, అది వస్తుంది. సో దాన్ని మార్చడం కోసం నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కలర్, ఆ బార్డర్ కూడా అదే ఇచ్చాను. కలర్ వైట్ ఇచ్చాను, సమ్ ప్యాడింగ్ ఇచ్చాను, డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాను. సో బ్లాక్ అని ఇవ్వడం ద్వారా అది న్యూ లైన్ లోకి వెళ్తుంది. విత్ 100% ఇచ్చాను. ఒకవేళ విత్ 100% ఇవ్వకపోతే మనకి ఏమొస్తుంది అని అంటే ఆ బటన్ లో టెక్స్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి విత్ వస్తుంది. సో మనకి ఫుల్ విత్ కావాలి అని అంటే విత్ 100% ఇవ్వాలి. సో ఇవి ఏంటి అని అంటే మనకి ఒక ట్యాగ్ లో ఫీల్డ్ అనే క్లాసు ఉండాలి, సక్సెస్ అనే క్లాసు ఉండాలి. అలా ఉన్న ట్యాగ్ లో ఇన్పుట్ మనకి గ్రీన్ కలర్ లో రావాలి. నేను ఇక్కడ ఏ ఫీల్డ్ కి అంటే ఇప్పుడు ఏ డివిజన్ లోనూ సక్సెస్ అనే క్లాస్ ఇవ్వలేదు, కానీ నేను జావా స్క్రిప్ట్ లో వ్యాలిడేట్ చేసి ఒక పర్టికులర్ ఫీల్డ్ అనేది కరెక్ట్ అయితే అప్పుడు నేను సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తా. అలా వచ్చినప్పుడు మనకి దాని లోపల ఉన్న ఇన్పుట్ ట్యాగ్ కి బోర్డర్ అనేది గ్రీన్ కలర్ లో రావాలని దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి గ్యాప్ ఇస్తే దీని లోపల ఉండే చిల్డ్రన్స్ అని. సో ఇక్కడ మనం క్లాస్ ఇచ్చిన, ఐడి ఇచ్చిన, ఒక ట్యాగ్ ఇచ్చిన, గ్యాప్ ఇచ్చి తర్వాత ఏదైతే రాస్తామో దాని మీనింగ్ ఏంటంటే దాని చిల్డ్రన్స్ లో ఇది ఉంటాయని. కానీ ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వకుండా డైరెక్ట్ గా రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఏ ట్యాగ్ లో అయితే ఈ 2 క్లాసెస్ ఉంటాయో ఆ ట్యాగ్ లోపల ఉన్న ఇన్పుట్ ట్యాగ్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ రావాలి అని దాని మీనింగ్. నెక్స్ట్ ఏ ట్యాగ్ లో అయితే ఫీల్డ్, ఎర్రర్ అనే 2 క్లాసెస్ ఉంటాయో ఆ క్లాస్ లోపల ఇన్పుట్ అనే ట్యాగ్స్ కి బోర్డర్ కలర్ రెడ్ కావాలని. సో ఇది కూడా నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒకవేళ యూజర్ రాంగ్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనం ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఎర్రర్ అనే క్లాస్ యాడ్ చేయడం ద్వారా దాని లోపల ఉండే ఇన్పుట్ బోర్డర్ కలర్ అనేది రెడ్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఐకాన్స్ అనేవి బై డిఫాల్ట్ మనం హిడెన్ లో పెట్టిస్తాం. మనం ఎప్పుడైతే యూజర్ కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తారో అప్పుడు మనం దానికి సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం కదా. సో ఒకవేళ సక్సెస్ అనే క్లాస్ యాడ్ అయి ఉంటే మనకి ఆ ఐకాన్ లో ఒకదానికి సక్సెస్, ఒకదానికి ఎర్రర్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం మెటీరియల్ ఐకాన్స్ కాపీ చేసాం కదా లింక్, దాంట్లో ఈ క్లాస్ అనేది ఉండదు. సక్సెస్ అనే క్లాస్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసా. సో ఈ టిక్ అనేది సక్సెస్ కి సంబంధించింది అనమాట. అంటే యూజర్ కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తే ఈ సక్సెస్ అనే క్లాస్ ని ఇండికేట్ చేయడం కోసం ఇక్కడ నేను సక్సెస్ ఇచ్చా, దీనికి ఎర్రర్ అనమాట. సో ఇప్పుడు మనకి దీని మీనింగ్ ఏంటి అని అంటే యూజరు కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తే నేను ఆ పర్టికులర్ ఫీల్డ్ కి సక్సెస్ అనే క్లాస్ ని ఎంటర్ చేస్తున్నా. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ కి అంటే యాడ్ చేయడం అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ అనేది ఏ డివిజన్ లో ఉందో ఆ డివిజన్ కి నేను సమ్ సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనం ప్రెసెంట్ అయితే ఫీల్డ్ అనే ఒక క్లాస్ ని తీసుకున్నాం. నెక్స్ట్ నేను ఇక్కడ సక్సెస్ అనే క్లాస్ ని జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసి యాడ్ చేస్తున్నా. అలా ఏ ట్యాగ్ అయితే ఫీల్డ్, సక్సెస్ 2 క్లాసులు ఉంటాయో ఆ ట్యాగ్ లో స్పాన్ లో
ట్యాగ్ లో స్పాన్ విత్ క్లాస్ సక్సెస్. సో ఇక్కడ నేను గ్యాప్ ఇస్తే దాని చిల్డ్రన్ అని, గ్యాప్ ఇవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ట్యాగ్ కి ఈ క్లాస్ ఉండాలి. సో ఆ ట్యాగ్ కి ఈ క్లాస్ ఉండడం అంటే ఏంటంటే స్పాన్ ట్యాగ్ లో సక్సెస్ అనే క్లాస్ ఉంటుంది కదా అది. సో బై డిఫాల్ట్ నేను ఇంతకు ముందు విజిబిలిటీ హిడెన్ పెట్టేసాను, నన్ను హిడెన్ పెట్టాను. సో ఇక్కడ విజిబిలిటీ హిడెన్ పెట్టేసాం బై డిఫాల్ట్. కానీ మనం ఎప్పుడు అది విజిబుల్ అవ్వాలి అని అంటే ఏ పర్టికులర్ డివిజన్ లో అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తే యూజరు అది ఏ డివిజన్ కి సంబంధించిందో ఆ డివిజన్ కి సక్సెస్ అనే క్లాస్ ఉంటుంది, యాడ్ చేస్తున్నాము. ఆ డివిజన్ లో స్పాన్ విత్ సక్సెస్ క్లాస్ ఏదైతే ఉందో అప్పుడు అది విజిబుల్ ఉండాలి. అప్పుడు ఈ రెండు యాడ్ అయినప్పుడు ఈ రెండు క్లాసెస్ ఉన్న ట్యాగ్ లోపల మాత్రమే ఈ స్పాన్ ట్యాగ్ ఉండి దానికి సక్సెస్ క్లాస్ ఉంటేనే ఇది మనకి విజిబుల్ అవుతుంది. బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఓన్లీ ఫీల్డ్ అనే ఒక క్లాసే ఇచ్చాం ఈ డివిజన్ కి. సో మన యూజర్ కరెక్ట్ గా డేటా ఎంటర్ చేసిన తర్వాత దీనికి సక్సెస్ అని ఇస్తున్నాం, అప్పుడు మనకి ఇది విజిబుల్ అవుతుంది అనమాట. సో ఒకవేళ యూజర్ రాంగ్ డేటా ఎంటర్ చేస్తే మనం ఎర్రర్ అని ఇస్తున్నాం కదా క్లాసు, ఆ ఎర్రర్ క్లాస్ వచ్చినప్పుడు స్పాన్ లో మనకి రెండు పెట్టాము, ప్రతి డివిజన్ లోనూ రెండు స్పాన్ ట్యాగ్స్ పెట్టాము. ఒకటి ఏంటి అని అంటే కరెక్ట్ చూపించినప్పుడు, అంటే ఇంకోటేమో ఎర్రర్ చూపించినప్పుడు. ఒకవేళ కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తే సక్సెస్ అనే క్లాస్ యాడ్ చేస్తున్నాము, అది ఏ డివిజన్ లో ఉందో దానికి అనమాట. సో ఇదంతా ఒక డివిజన్ కదా, మనం ఈ ఇన్పుట్ కరెక్ట్ గా యాడ్ చేస్తే అది ఏ డివిజన్ లో ఉందో దానికి మనం సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే దానికి ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం. సక్సెస్ యాడ్ చేసినప్పుడేమో సక్సెస్ ఐకాన్ చూపించాలి విజిబిలిటీ, ఎర్రర్ వస్తేనేమో ఎర్రర్ ఐకాన్ విజిబిలిటీ చూపించాలి. అంటే స్పాన్ లో కూడా మనం రెండు క్లాసులు ఇచ్చాం కదా, సక్సెస్ ఎర్రర్ అని. సో దీనికి సక్సెస్ వచ్చినప్పుడు స్పాన్ లో సక్సెస్ విజిబుల్ అవ్వాలి, దీనికి ఎర్రర్ క్లాస్ యాడ్ చేసినప్పుడు స్పాన్ లో ఎర్రర్ విజిబుల్ గా ఉండాలి. అందుకే సో ఫీల్డ్ డాట్ ఎర్రర్ అనేది దేనికైతే ఉంటాయో దాని లోపల స్పాన్ ట్యాగ్ లో ఎర్రర్ క్లాస్ దేనికైతే ఉంటుందో అది విజిబుల్ అవ్వాలి అని. ఇప్పుడు మనకి అది విజిబుల్ అవ్వాలి అంటే ఎర్రర్ వచ్చినప్పుడు స్పాన్ లో ఎర్రర్ ఉన్నది విజిబుల్ అవ్వాలి. మనకి స్పాన్ లో సక్సెస్ ఉన్నది ఇంతకు ముందు ఒకవేళ విజిబుల్ అయ్యి ఉంటే దాన్ని నన్ చేసేయాలన్నమాట. అంటే సక్సెస్ వచ్చినప్పుడు సక్సెస్ ఐకానే చూపించాలి, ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ ఐకానే చూపించాలి, రిమైనింగ్ ఐకాన్ డిసేబుల్ చేసేయాలి, అంటే విజిబిలిటీ నన్ను పెట్టాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఫీల్డ్ అనే క్లాసు ఎర్రర్ అనే క్లాసు ఏ ట్యాగ్ లో అయితే ఉంటాయో ఆ ట్యాగ్ లోని స్మాల్ ట్యాగ్ లో కంటెంట్ అప్పుడు మాత్రమే విజిబుల్ అవ్వాలి. సో బై డిఫాల్ట్ మనం స్మాల్ ట్యాగ్ కూడా విజిబిలిటీ నన్ పెట్టాం, విజిబిలిటీ హిడెన్ పెట్టాం. అంటే ఏంటంటే మనం విజిబిలిటీ హిడెన్ పెట్టామంటే ఈ స్మాల్ ట్యాగ్ లో మనం ఏం చేస్తున్నాము, ఎర్రర్ మెసేజెస్ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఎర్రర్ మెసేజ్ అని పెట్టాను, అది మనం జావా స్క్రిప్ట్ లో వ్యాలిడేషన్ చేసినప్పుడు మనకి ఏ మెసేజ్ కావాలంటే అది డిస్ప్లే అయ్యేలా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒకవేళ యూజర్ రాంగ్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే ఆ ఇన్పుట్ అనేది ఏ డివిజన్ కి సంబంధించిందో దాంట్లో నేను ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేస్తాను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. అలా వచ్చినప్పుడు అంటే ఏ ట్యాగ్ లో అయితే ఫీల్డ్ అనే క్లాసు ఎర్రర్ అనే క్లాసు వస్తుందో అప్పుడు దానిలోని స్మాల్ ట్యాగ్ మనకి కనిపించాలి, అది దాని మీనింగ్ అనమాట. అప్పుడు స్మాల్ అనే ట్యాగ్ ఆ రెండు క్లాసెస్ ఏ ట్యాగ్ లో అయితే ఉంటాయో ఆ ట్యాగ్ లో స్మాల్ అనే ట్యాగ్ ఉంటే అప్పుడు మనకి అది విజిబుల్ అవ్వాలి. దాని కలరు రెడ్ కలర్ రావడం కోసం ఇచ్చాను అనమాట. సో ఇది స్టైల్స్ అనమాట. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్ చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అన్నా ఆ ఫామ్ లోని ఎలిమెంట్స్ జావా స్క్రిప్ట్ లో తీసుకురావాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కి మనం ఐడి ఇచ్చాం కదా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం అంటే ఏంటి అని అంటే దానికి రిలేటెడ్ గా మనం ఐడీస్ అనేవి ఇవ్వాలి. ఇది ఫామ్ ట్యాగ్ కాబట్టి నేను ఐడి ఫామ్ అని ఇచ్చాను. సేమ్ అదే మనం ఇక్కడ తీసుకొచ్చాం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఫామ్ అని ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనకి ఆ ఫామ్ మొత్తం వస్తుంది.
సో ఇప్పుడు నేను ఒకవేళ కావాలి అని అంటే ఆ ఫామ్ ఇక్కడ ప్రింట్ చేస్తాను కన్సోల్లో. సో కన్సోల్ డాట్ లాగా ఫామ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందని అంటే కన్సోల్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఆ ఫామ్ మొత్తం కనిపిస్తుంది. సో ఫామ్ లో మనం ఏదైతే రాసామో మొత్తం అదంతా కనిపిస్తుంది అనమాట. ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది కదా. అంటే ఈ ఐడి ఫామ్ అనే ఐడి దేనికి ఇచ్చాము, ఫామ్ ట్యాగ్ ఇచ్చాము. అంటే ఆ ఫామ్ ట్యాగ్ మొత్తం ఆ ఫామ్ ట్యాగ్ లో ఏవైతే రాసామో అదంతా మనకి అక్కడ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది మనం తీసుకురావాలి. ఎందుకు మనం తీసుకురావాలి అని అంటే ఎప్పుడైతే యూజర్ ఇక్కడ సబ్మిట్ చేస్తారో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేశారో, ఈ ఫీల్డ్ లో యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేశారో అదంతా మనం తీసుకురావడం కోసం ఇక్కడ ఆ ఎలిమెంట్స్ ని తీసుకురావాలి ఫస్ట్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతి ఎలిమెంట్ కి ఐడీస్ అనేవి ఇచ్చాను. సో ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్ కి ఒక్కొక్క ఐడి ఇచ్చాను. యూజర్ నేమ్ కేమో యూ నేమ్ అని ఇచ్చాను. ఈమెయిల్ కేమో సో ఇన్పుట్ ఫీల్డ్ ఈమెయిల్ కేమో ఐడి ఈమెయిల్ అని ఇచ్చాను. నెక్స్ట్ పాస్వర్డ్ కేమో ఐడి పాస్వర్డ్ అని ఇచ్చాను. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కేమో ఐడి సి పాస్వర్డ్ అని ఇచ్చాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఇది దీనికి సంబంధించింది, ఇది దానికి ఐడి టీసీ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ప్రతి ఎలిమెంట్ ని ఫామ్ లో ఉన్న ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ ని ఇక్కడ మనం తీసుకొస్తున్నాం. ఐడి ద్వారానే అయితే యూనిక్ గా తీసుకురాగలం. ఐడి ద్వారా తీసుకొస్తున్నాం అని అంటే ఆ ఐడి ఒక్కదానికే ఉంటుంది కాబట్టి అది ఒక్కటే మనకు వస్తుంది, రిమైనింగ్ ఏది మనకు రాదు. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు మనం ఇది జావా స్క్రిప్ట్ కదా, జావా స్క్రిప్ట్ ని మనం HTML లో లింక్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్క్రిప్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ని మనం ఎప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని మనం HTML లో లాస్ట్ లో యాడ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఏమన్నా ఎర్రర్స్ అనేవి ఓవర్కమ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎందుకనంటే మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి HTML లో ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తున్నాం కదా. ఒకవేళ మనం HTML లోడ్ అవ్వకుండా జావా స్క్రిప్ట్ రన్ అయిపోతే మనం జావా స్క్రిప్ట్ ఫస్ట్ లో రాసేస్తే ఫస్టే జావా స్క్రిప్ట్ రన్ అయిపోతుంది. సో ఒకవేళ అప్పటికి మన HTML పేజ్ అనేది లోడ్ అవ్వకపోతే ఈ ఎలిమెంట్స్ అనేవి ఉండవు కదా. అంటే ఇప్పుడు మనం ఇందులో ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తున్నాయి, ఈ ఎలిమెంట్స్ అనేవి ఇంకా లోడ్ అవ్వలేదు, అప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. అందుకే ఎప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది లాస్ట్ లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేయాలి, దానిలో SRC అనే అట్రిబ్యూట్ లో ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట, .js అనే ఎక్స్టెన్షన్. సో ఇక్కడ కూడా నేను HTML ఫైల్ జావా స్క్రిప్ట్ ఫైల్ రెండు సేమ్ ఫోల్డర్ లోనే రాశాను కాబట్టి సేమ్ డైరెక్ట్ గా validation.js అని ఇచ్చాను. సో ఈ 5 ఫామ్ ఫీల్డ్స్, ఇది కంప్లీట్ ఫామ్ అనమాట. ఇదేమో ఒక్కొక్క ఫామ్ ఫీల్డ్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటంటే మనం ఏం చేయాలి, యూజరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడే కదా మనం చెక్ చేయాల్సింది. సో ఇప్పుడు నేను యూజరు ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు సమ్ వాలిడేషన్ చేయాలి అని అనుకుంటున్నా. మనం ఇక్కడ ఫామ్ లో సబ్మిట్ బటన్ ఇచ్చాం కదా, ఫామ్ లో సబ్మిట్ బటన్ మనం ఇచ్చినట్టయితే ఈ ఫామ్ కి ఒక ఈవెంట్ అనేది ఉంటుంది, సబ్మిట్ అనే ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ ఏం చేస్తుంది అని అంటే యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో దాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి అలా సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా యాక్షన్ కావాలి అని అనుకుంటే ఆ ఫామ్ కి మనం ఈవెంట్ ని యాడ్ చేయాలి. సో ఈవెంట్ ని యాడ్ చేయాలంటే మనం HTML లో యాడ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ లోనే 2 ways లోనే యాడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ నేను ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈవెంట్ హ్యాండ్లింగ్ తెలియకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు నేను ఏ ఫామ్ కి ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ ఫామ్ ని అయితే సెలెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ ఆ ఫామ్ యొక్క ఐడి ద్వారా ఆ ఫామ్ ని సెలెక్ట్ చేసాం. ఈ ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్, ఈ ఈవెంట్ లిజనర్ అనేది మనం ఒక్కొక్క ఎలిమెంట్ కి కొన్ని ఈవెంట్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అని అనుకుంటే
యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా కూడా మనం ఈవెంట్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఆ ఫామ్ ని సెలెక్ట్ చేసి డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ ఏ ఈవెంట్ ని మనం లిజన్ చేయాలి అని అనుకున్నాం. ఫామ్ కి మాత్రమే సబ్మిట్ అనే ఈవెంట్ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఆ ఫామ్ కి ఒక ఈవెంట్ ని యాడ్ చేస్తున్నాం. ఆ ఈవెంట్ ఏంటి అని అంటే సబ్మిట్. సో ఈ సబ్మిట్ అనే ఈవెంట్ అంటే ఏంటంటే ఆ ఫామ్ లో ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అని దాని మీనింగ్ అనమాట. సో అలా క్లిక్ చేసినప్పుడు మనం ఏం జరగాలో దాన్ని యాక్షన్ ని ఒక ఫంక్షన్ ఫామ్ లో రాయాలన్నమాట. సో ఇక్కడ నేను ఫంక్షన్ యారో ఫంక్షన్ అని ఇచ్చాను. సో ఈ యారో ఫంక్షన్ లో మనం ఒక ఇన్పుట్ అనేది ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఆ ఎలిమెంట్ ఆటోమేటిక్ గా వెళ్ళే ఇన్పుట్ ఏంటి అని అంటే ఈవెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కావాలి అని అంటే నేను దాన్ని ప్రింట్ చేస్తాను. దాని నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్. సో ఏ ఈవెంట్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నామో ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో అప్పుడు కన్సోల్లో మనకి ఈవెంట్ అనేది కనిపిస్తుంది. ఇదేంటంటే సబ్మిట్ ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కింద మనం ఈ యారో ఫంక్షన్ లో పాస్ చేసి, ఇక్కడ మనం యారో ఫంక్షన్ కాదు నేమ్డ్ ఫంక్షన్ అయినా అనానిమస్ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఈ యారో ఫంక్షన్ యూజ్ చేయడం అనేది ఈజీ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యారో ఫంక్షన్ లో ఒక ఆర్గ్యుమెంటే పాస్ చేస్తున్నా. సో ఆర్గ్యుమెంట్ పెరాంథసిస్ లో పెట్టాము. ఒకవేళ మనకు ఉన్నది ఒకే ఒక ఆర్గ్యుమెంట్ కాబట్టి పెరాంథసిస్ లో ఇవ్వకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ గా ఇచ్చినా పర్వాలేదు. సో కానీ ఇస్తున్నా పెరాంథసిస్ లో. సో ఎందుకు నేను ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అని అంటే మనం ఆ ఈవెంట్ చేసే పని ఏంటి అని అంటే ఒకవేళ ఫామ్ ని సబ్మిట్ చేస్తే, అంటే సబ్మిట్ చేయడం అంటే ఏంటంటే ఫామ్ లో మనం ఏదైతే సబ్మిట్ బటన్ ఇస్తామో దాని మీద క్లిక్ చేస్తే యాక్చువల్ గా ఏం జరగాలి, ఫామ్ ట్యాగ్ లో యాక్షన్ అట్రిబ్యూట్ లో మనం ఏదైతే పేజ్ ఇస్తామో అక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. అది ఫామ్ లో సబ్మిట్ ఈవెంట్ యొక్క వర్క్ అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని జరగకుండా మనం ఆపాలి అని అంటే ఆ ఈవెంట్ కి ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని మనం కాల్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్ గా ఈ ఫామ్ వెంటనే సబ్మిట్ అవ్వకుండా ఆపగలం అనమాట మనం. సో ఇప్పుడు నేను దీన్ని అన్కామెంట్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే డైరెక్ట్ గా వ్యాలిడేట్ చేయకుండా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని కామెంట్ చేస్తే ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తానో సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ఫామ్ అని వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఆ ఈవెంట్ ని క్యాచ్ చేసి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వస్తుంది, మనం ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేసాం కదా, ఆ ఈవెంట్ లో మనం ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ కి బై డిఫాల్ట్ ఒక ఆర్గ్యుమెంట్, ఒక పారామీటర్ అనేది ఆటోమేటిక్ గా జావా స్క్రిప్ట్ లో బ్రౌజర్ పాస్ చేస్తుంది అనమాట. సో దాన్ని ప్రివెంట్ డిఫాల్ట్ అని ఇచ్చాం కాబట్టి అది ఆగుతుంది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే మనకి సబ్మిట్ అవ్వట్లేదు. అంటే ఆ సబ్మిట్ చేయడం అంటే ఏంటి, ఈ పేజ్కి వెళ్ళాలి, ఈ పేజ్కి వెళ్ళట్లేదు. అలా వెళ్ళకుండా ఉండడానికి ఈ ప్రివెంట్ డిఫాల్ట్. నెక్స్ట్ ఏం చేశాను, వ్యాలిడేట్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశాను, దాన్ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ ఇది వ్యాలిడేట్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫామ్ లోని ప్రతి ఫీల్డ్ లో యూజర్ ఏదైతే ఎప్పుడైతే సబ్మిట్ కొడతారో యూజరు అప్పుడు ఈ ఫామ్ లోని ప్రతి ఫీల్డ్ యొక్క వాల్యూని తీసుకొస్తున్నాను. దాన్ని ఒక్కొక్క వేరియబుల్ లో పెడుతున్నా. సో ఒక్కొక్క ఫీల్డ్ ని తీసుకురావాలి అంటే ఫామ్ ఫీల్డ్ ఏంటి, ఇన్పుట్ ట్యాగ్ కదా. సో ఒక్కొక్క ఇన్పుట్ ట్యాగ్ కి నేను ఒక్కొక్క ఐడి ఇచ్చాను, దీనికి ఐడి ఇచ్చాను యూజర్ నేమ్ అని, దానికి ఈమెయిల్ అలా ఇచ్చాను కదా. సో అలా ఇచ్చిన వాటిని నేను ఆల్రెడీ ఆ ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఒక వేరియబుల్ లో స్టోర్ చేశాను. సో ఒకవేళ ఆ
ఎలిమెంట్ ని మనం చూడాలి అని అనుకుంటే ఇక్కడ నేను కన్సోల్లో ఆ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తున్నా. సో యూజర్ నేమ్ కి యూ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ మనం యూజర్ నేమ్ అని కూడా ఇవ్వచ్చు. నేను జస్ట్ సింపుల్ గా ఉండడం కోసం యూ నేమ్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది కదా, దానిలో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొచ్చాను. దాంట్లో నేను యూ నేమ్ అనే ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఏమొచ్చింది, ఈ యూజర్ నేమ్ వచ్చింది అనమాట. సో మనం ఒక ఎలిమెంట్ ని తీసుకున్న తర్వాత జావా స్క్రిప్ట్ లో గెట్ ఎలిమెంట్ ఐడి కానీ క్లాస్ నేమ్ కానీ ఆ ఎలిమెంట్ యొక్క అది ఎలిమెంట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ డామ్ నుంచి తీసుకొస్తున్నట్టు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో మన డాక్యుమెంట్ లో ఈ ఐడి యూనేమ్ అనే ఐడి ఏ ఎలిమెంట్ ఉందో దాన్ని మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. మన HTML డాక్యుమెంట్ లో ప్రతిదీ ఆబ్జెక్టే. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్ ఫార్మేట్ లో చూడాలి అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీస్ మెథడ్స్ అన్ని చూడాలి అని అంటే మనం dir అనే మెథడ్ ని యూజ్ చేయాలి కన్సోల్లో. అప్పుడు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇది మనకి వచ్చింది. సో ఈ కంప్లీట్ యూజర్ నేమ్ యూనేమ్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెథడ్స్ ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇది నేను ఇప్పుడు ఎందుకు ప్రింట్ చేశాను అంటే దీంట్లో వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇది ఈ వాల్యూ ఏంటి అని అంటే మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ ఇక్కడ ఈ అట్రిబ్యూట్ లో ఉంటుంది అని అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం ఏబీసీ ఎంటర్ చేసాం కాబట్టి ఏబీసీ అనేది అక్కడ మనకి ప్రింట్ అయింది. సో ఇది ఎందుకు అని అంటే ఇక్కడ యూనేమ్ అనే వేరియబుల్ లో ఏముంది, ఆ యూజర్ నేమ్ అనే ఫామ్ ఇన్పుట్ ఉంది కదా ఆ ఎలిమెంట్ ఉంది. డాట్ వాల్యూ అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్ లో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ మనకు అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రిమ్ అనే మెథడ్ ని ఇక్కడ యూజ్ చేసాను. ఈ ట్రిమ్ అనే మెథడ్ ఏంటి అని అంటే ఒకవేళ యూజరు డైరెక్ట్ గా స్పేసెస్ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తే మనకి అది వ్యాలిడేట్ అవ్వకూడదు. అందుకోసం మనం ఇక్కడ ట్రిమ్ అని తీసుకున్నాం. ట్రిమ్ అంటే ఏంటంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ లోని వైట్ స్పేసెస్ ని తీసేసి వచ్చిన వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అనమాట. మనం యూనేమ్ అంటే ఏంటి అని అంటే యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా అది, దానిలోని వాల్యూ యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తారో సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం తీసుకుంటున్నాం. ఒకవేళ ఏ వాల్యూ ఎంటర్ చేయకపోతే అక్కడ ఎంటీ ఉంటుంది. సో అలా యూజర్ నేమ్ ని, ఈమెయిల్ ని, పాస్వర్డ్ ని, కన్ఫర్మ్ పాస్వర్డ్ ని, సో టర్మ్స్ అండ్ కండిషన్ వాల్యూని ఇలా ప్రతి దాన్ని మనం తీసుకుంటున్నాం. సో యాక్చువల్గా ఇది అవసరం లేదు. సో టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ వాల్యూ, సో దాన్ని ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం యూజర్ నేమ్ ని చెక్ చేద్దాం. ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో యూజరు సబ్మిట్ చేసిన వెంటనే ఆ సబ్మిట్ అనేది యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో రీడైరెక్ట్ అవ్వకుండా యాక్షన్ పేజ్ కి మనం ఇక్కడ ప్రివెంట్ చేసి వ్యాలిడేట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఆ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ లో ఈ ఫామ్ లోని ప్రతి ఫీల్డ్ యొక్క వాల్యూ యూజర్ ఏదైతే ఎంటర్ చేశారో దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. సో ట్రిమ్ యూజ్ చేయడం వల్ల ఎంటీ స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోయి మనకి వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం చెక్ చేయాలి యూజర్ ఇచ్చిన యూజర్ నేమ్ వాల్యూ అనేది ఈక్వల్ టు ఎంటీ అయితే అప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. సెట్ ఎర్రర్ అనే ఒక ఫంక్షన్ ని నేను డిఫైన్ చేశాను, దాన్ని చూపిస్తాను. ఈ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి యూనేమ్ పంపిస్తున్నాం. యూనేమ్ అనేది ఏంటి, యూనేమ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ యూనేమ్ ఏమి ఇచ్చాం, మనకి
ఫామ్ లో యూజర్ నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్ ని, సో ఐడి యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ఎలిమెంట్ యూనేమ్ అనే వేరియబుల్ లో ఉంది. సో ఇప్పుడు మనం సెట్ ఎర్రర్ అనే మెథడ్ కి ఆ కంప్లీట్ ఎలిమెంట్ ని ఒక మెసేజ్ ని పంపిస్తున్నాం. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ ఇస్తే, ఒకవేళ యూజర్ నేమ్ లెస్ దాన్ 3 క్యారెక్టర్స్ ఇస్తే సేమ్ మళ్ళీ ఆ ఎలిమెంట్ ని సమ్ మెసేజ్ ని పంపిస్తున్నాం ఆ ఫంక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎల్స్ లో ఒకవేళ ఈ రెండు కాదు, ఎంటీ కాదు, లెస్ దాన్ 3 కాదు, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెట్ సక్సెస్ అనే ఇంకో ఫంక్షన్ ని తీసుకున్నాను నేను. దాంట్లో ఈ యూనేమ్ అంటే ఆ ఎలిమెంట్ ని పంపిస్తున్నా. సో ఇప్పుడు నేను సెట్ సక్సెస్ సెట్ ఎర్రర్ లో ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది దేనికి సంబంధించిందో దాని పేరెంట్ కి ఒకవేళ ఎర్రర్ అంటే యూజర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే ఎర్రర్ అనే క్లాస్ ని, ఒకవేళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే సక్సెస్ అనే క్లాస్ ని. దీని పేరెంట్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు యూనేమ్ ని చెక్ చేస్తున్నాం. యూనేమ్ యొక్క పేరెంట్ ఏంటి, ఈ యూనేమ్ ఏ ట్యాగ్ లో ఉంది, ఈ డివిజన్ లో ఉంది. అంటే దీనికి మనం సక్సెస్ ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేయడం కోసం నేను అక్కడ ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేస్తాను. ఎందుకు మనం దీనికి సక్సెస్ ఎర్రర్ క్లాస్ ని యాడ్ చేయాలి అని అంటే, ఇక్కడ మనం సక్సెస్ ఎర్రర్ అనే క్లాస్ ని బట్టే ఇక్కడ మనకి ఐకాన్స్ కలర్స్ అనేవి మనం సిఎస్ఎస్ లో మార్చామన్నమాట. ఆ క్లాసెస్ ఉన్నప్పుడే ఆ కలర్స్ స్టైల్స్ రావాలని చెప్పి. ఇప్పుడు మనం సెట్ ఎర్రర్ ఫంక్షన్ చూద్దాం. సో ఇది సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్. ఈ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం. ఏంటి అని అంటే ఏ ఎలిమెంట్ కి ఏ ఇన్పుట్ అంటే ఏ ఫామ్ ఫీల్డ్ కి మనం ఇక్కడ ఎర్రర్ అనే క్లాస్ ని సెట్ చేయాలో అదనమాట. ఇక్కడ నేను ఇన్పుట్ అని ఇచ్చాను. ఇక్కడికి ఇన్పుట్ అనేది యూజర్ నేమ్ ఇస్తే యూజర్ నేమ్, ఇక్కడ మనం పాస్ చేసిన ఫస్ట్ ఏది పాస్ చేస్తే అదనమాట. ఇక్కడ ఫస్ట్ అని కాదు, ఇక్కడ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి ఏ ఎలిమెంట్ ని పాస్ చేస్తున్నామో అది. యూనేమ్ ఇస్తే ఇన్పుట్ ఫీల్డ్ యూనేమ్ ఉంది కదా యూజర్ నేమ్, అది వస్తుంది. ఒకవేళ ఈమెయిల్ అని ఇస్తే ఈమెయిల్ ఫీల్డ్ ఇస్తుంది. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది ఇన్పుట్ ఇచ్చాను. ఈ ఇన్పుట్ లోకి మనకి ఏది వచ్చిందంటే అక్కడ మనం ఏదైతే చెక్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఎలిమెంట్. మనం యూజర్ నేమ్ చెక్ చేస్తే యూజర్ నేమ్ కి సంబంధించిన ఇన్పుట్ వస్తుంది. ఈమెయిల్ చెక్ చేస్తే ఈమెయిల్ కి సంబంధించిన ఇన్పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ వేరియబుల్ జస్ట్ ఆ ఇన్పుట్ అనే వేరియబుల్ ఆ ఫామ్ ఎలిమెంట్ ని, ఈ ఫీల్డ్ ఎలిమెంట్ ని పాయింట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ మెసేజ్ అనే వేరియబుల్ లో ఏ మెసేజ్ డిస్ప్లే చేయాలో దాన్ని. ఇప్పుడు నేను ఈ ఇన్పుట్ ఏ ఎలిమెంటో ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ ని తీసుకురావాలి అని అనుకున్నా. ఎందుకు మనకి పేరెంట్ తీసుకురావాలి అంటే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని చెక్ చేస్తున్నట్టయితే, ఈ ఫీల్డ్ ని చెక్ చేస్తున్నట్టయితే దీని యొక్క పేరెంట్ ఏంటి, ఇది కదా. సో దాన్ని తీసుకురావడం కోసం డాట్ పేరెంట్ ఎలిమెంట్, ఆ ఇన్పుట్ డాట్ పేరెంట్ ఎలిమెంట్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే దాని పేరెంట్ మొత్తం మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు పేరెంట్ ని తీసుకొచ్చిన తర్వాత మనం ఆ పేరెంట్ లో అంటే ఒకవేళ ఈ ఎలిమెంట్ ని చెక్ చేసేటప్పుడైతే దీని పేరెంట్ వస్తుంది, ఈ ఎలిమెంట్ ని చెక్ చేసేటప్పుడైతే అంటే దీన్ని చెక్ చేస్తే దీని పేరెంట్ వస్తుంది, ఈ ఎలిమెంట్ ని చెక్ చేస్తే దీని పేరెంట్ వస్తుంది, ఈమెయిల్ యొక్క పేరెంట్ వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ ని చెక్ చేస్తే పాస్వర్డ్ యొక్క పేరెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, యూజర్ నేమ్ చెక్ చేస్తున్నాం, యూజర్ నేమ్ యొక్క పేరెంట్ ని తీసుకొచ్చాం. ఆ పేరెంట్ లో ఒక స్మాల్ అనే ట్యాగ్ ఉంది, దాన్ని మనం తీసుకొస్తున్నాం. ఇక్కడ నేను క్వరీ సెలెక్టర్ అని ఇచ్చాను. మనం జావా స్క్రిప్ట్ లో ఒక ఎలిమెంట్ ని తీసుకురావాలి అని అంటే డిఫరెంట్ వేస్ లో తీసుకురావచ్చు. క్వరీ సెలెక్టర్ అని ఇస్తే దాంట్లో డైరెక్ట్ ట్యాగ్ తో ఎలిమెంట్ ని తీసుకురావాలంటే ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ క్లాస్ తో ఆ క్లాస్ ఉన్న ఎలిమెంట్ తీసుకురావాలంటే డాట్ అని ఇవ్వాలి. ఒకవేళ ఐడి ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలంటే హ్యాష్ అని ఇవ్వాలి. ఇక్కడ మనకి స్మాల్ అనేది ట్యాగే కదా, సో అందుకే డైరెక్ట్ గా స్మాల్ ఇచ్చాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ పేరెంట్ అనే ఎలిమెంట్ లో స్మాల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, దాన్ని మనం తీసుకురావాలి. సో ఈ పేరెంట్ లో స్మాల్ అనే ట్యాగ్ ని మనం తీసుకొస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నాం అని అంటే ఆ స్మాల్ అనే ట్యాగ్ లోనే మనం మెసేజ్ ని పెట్టాలన్నమాట.
స్మాల్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని ఇచ్చాము. సో బై డిఫాల్ట్ మనం ఇక్కడ సమ్ ఎర్రర్ మెసేజ్ అని ఇచ్చేసాము, అది మనకి కనిపించదు. ఇప్పుడు మనం దాన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మాడిఫై చేస్తాం. ఈ స్మాల్ అనే ట్యాగ్ వేరియబుల్లోకి మనకి ఏం వస్తుంది అని అంటే, మనం దేన్ని అయితే చెక్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ గా ఉన్న స్మాల్ ట్యాగ్ అనమాట. దీన్ని చెక్ చేస్తుంటే దీనికి రిలేటెడ్ గా ఉన్న స్పాన్. ఎందుకనంటే మనం దీన్ని చెక్ చేసేటప్పుడు దీని పేరెంట్ లోపల స్పాన్ అని అన్నాం, అంటే స్మాల్ అని అన్నాం. దీని పేరెంట్ లోపల ఉన్నది ఒకే ఒక స్మాల్ కాబట్టి అది వస్తుంది అనమాట. స్మాల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఆ స్మాల్ ట్యాగ్ లో ఇన్నర్ టెక్స్ట్, హెచ్టిఎంఎల్ కాదు ఇన్నర్ టెక్స్ట్, ఆ స్మాల్ ట్యాగ్ లో టెక్స్ట్ మనం ఇక్కడ ఈ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి ఏదైతే మెసేజ్ పాస్ చేసామో అది మెసేజ్ డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సెట్ ఎర్రర్ అని అంటున్నామంటే దాని మీనింగ్ ఏంటి, యూజర్ కి ఎర్రర్ మెసేజ్ చూపించాలి కదా. సో ఇప్పుడు యూజర్ కి ఎర్రర్ మెసేజ్ చూపించాలి అని అంటే మనం ఆ ఈ పేరెంట్ కి ఎర్రర్ అనే క్లాస్ యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే ఈ పేరెంట్ కి ఎర్రర్ అనే క్లాస్ ఉన్నప్పుడే మనకి ఈ స్మాల్ ట్యాగ్ విజిబుల్ అవ్వాలని చెప్పి సిఎస్ఎస్ రాసాం. సో ఏ ట్యాగ్ లో ఫీల్డ్ అనే క్లాసు ఎర్రర్ అనే క్లాస్ ఉంటాయో దానిలోని స్మాల్ ట్యాగే మనకి విజిబుల్ అవుతుంది. సో ఎర్రర్ అనే ట్యాగ్ లేకపోతే, అంటే ఎర్రర్ అనే క్లాస్ లేకపోతే అది విజిబుల్ కాదు. సో అందుకే మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఆ పేరెంట్ లో, అంటే ఇక్కడ పేరెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ ఇన్పుట్ యొక్క పేరెంట్ కానీ, ఈమెయిల్ ఇన్పుట్ యొక్క పేరెంట్ కానీ, ఈ ఇన్పుట్ యొక్క పేరెంట్ కానీ, ఈ ఇన్పుట్ యొక్క పేరెంట్ కానీ అని దాని మీనింగ్ అనమాట. ఈ ఫంక్షన్ కి మనం ఏ ఇన్పుట్ ని కాల్ చేస్తున్నామో, అంటే ఏ ఇన్పుట్ ని పాస్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ కి సంబంధించిన పేరెంట్. ఇక్కడ మనం ఒక్కొక్కటి చెక్ చేస్తున్నాం, ప్రతిసారి మనం ఒక్కొక్క ఎలిమెంట్ ని పాస్ చేస్తాం. సో ఏ ఎలిమెంట్ అయితే పాస్ చేస్తామో అది ఇన్పుట్ అనే వేరియబుల్ లో ఉంటుంది, ఏ మెసేజ్ అయితే పాస్ చేస్తామో అది మెసేజ్ అనే వేరియబుల్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఎలిమెంట్ పేరెంట్ కి మనం ఒకవేళ ఎర్రర్ అయితే ఎర్రర్ మెసేజ్ యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఎర్రర్ మెసేజ్ యాడ్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, దానికి ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం. క్లాస్ లిస్ట్ మనం హెచ్టిఎంఎల్ లోని ప్రతి ఎలిమెంట్ కి మనం ఈ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని యూజ్ చేస్తున్నట్టయితే ఆల్రెడీ ఉన్న క్లాసెస్ కి ఒక్కొక్క క్లాస్ మనం యాడ్ చేసుకోవచ్చు. రిమూవ్ అని అంటే ఏంటంటే ఈ దానికి ఉన్న క్లాసెస్ లో ఈ క్లాస్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఎర్రర్ ని సెట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, దానికి సక్సెస్ అనేది ఉండకూడదు, అంటే ఆ ఫీల్డ్ అనేది సక్సెస్ కాదు అని చెప్పి మనకి చూపించాలి. ఎందుకు, ఇప్పుడు మనకి సక్సెస్ అని కూడా ఉంటే దాని మీనింగ్ ఏంటి, సక్సెస్ అని ఉంటే మనకి ఇక్కడ ఈ బార్డర్ కలర్ గ్రీన్, విజిబుల్ అని ఈ స్పాన్ విజిబుల్ అయిపోతుంది. మనకు అలా ఉండకూడదు కాబట్టి, అంటే ఎర్రర్ వచ్చినప్పుడు సక్సెస్ అనే క్లాస్ ని రిమూవ్ చేసేయాలి, సక్సెస్ వచ్చినప్పుడు ఎర్రర్ అనే క్లాస్ ని రిమూవ్ చేసేయాలి. సో ఇది మనం ఈ ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఎక్కడ కాల్ చేస్తున్నాం, ఫస్ట్ యూజర్ ఇచ్చిన యూజర్ నేమ్ వాల్యూ అనేది ఎంటీ అయితే సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. దానికి యూ నేమ్ అని పాస్ చేస్తున్నాం. ఈ యూ నేమ్ ఏంటి అని అంటే ఇన్పుట్ ఫీల్డ్ ఇదనమాట, యూజర్ నేమ్ కి సంబంధించిన ఇన్పుట్ అనమాట. సో అది యూ నేమ్ అనే వేరియబుల్ లో మనం ఇక్కడ స్టోర్ చేసాము, దాన్ని మనం ఇస్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ దాని లెంత్ <3 అయితే అప్పుడు కూడా మనం యూజర్ నేమే కదా మనం ఇక్కడ చెక్ చేసేది. సో యూజర్ నేమ్ ఫీల్డ్ పంపిస్తున్నాం, ఫార్మ్ ఫీల్డ్ యూజర్ నేమ్ దేనికైతే ఉందో దాన్ని పంపిస్తున్నాం. మెసేజ్ మాత్రం యూజర్ నేమ్ షుడ్ బి మినిమం 3 క్యారెక్టర్స్ అని పంపుతున్నాం. ఒకవేళ ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు మనం సెట్ సక్సెస్ అనే ఫంక్షన్ కి యూ నేమ్ అని పంపుతున్నాం, అంటే యూజర్ నేమ్ ఉన్న ఫార్మ్ ఫీల్డ్ ని పంపుతున్నాం. ఈ సెట్ సక్సెస్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాం అని అంటే దాని పేరెంట్ ఏదైతే ఉందో, సో మనం ఇక్కడ ఆ యూజర్ నేమ్ ఫీల్డ్ ని ఇక్కడ ఇన్పుట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. దాని పేరెంట్ ని మనం తీసుకొస్తున్నాం. దాని పేరెంట్ కి మనం సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేసి ఎర్రర్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఎందుకు సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం అని అంటే ఫీల్డ్ అనేది సక్సెస్ అయితే అప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే దానిలోని స్పాన్ ట్యాగ్ లో కలర్ అనేది గ్రీన్ కలర్ పెడుతున్నాం. అదేవిధంగా
దానిలోని ఇన్పుట్స్ కూడా మనం బోర్డర్ కలర్ అనేది గ్రీన్ కలర్ పెడుతున్నాం. అందుకు మనం ఈ ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ మనం ప్రజెంట్ వ్యాలిడేట్ చేస్తున్నామో ఈ ఫంక్షన్ కి కాల్ చేసామో ఆ ఇన్పుట్ కి సంబంధించిన పేరెంట్ ఒక క్లాస్ ని సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం, ఎర్రర్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇక్కడ మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్ మనం ఎప్పుడు కాల్ చేస్తున్నాము, ఈ యూజర్ ఇచ్చిన నేమ్ ఎంటీ కాకుండా ఉండాలి, 3 క్యారెక్టర్స్ కానీ 3 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగానే ఉన్నప్పుడు. అది యూజర్ నేమ్ ని చెక్ చేయడం. నెక్స్ట్ ఈమెయిల్ ని చెక్ చేయడం. సో ఈమెయిల్ ని చెక్ చేయాలి అంటే ఈమెయిల్లో యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చారో దాన్ని తీసుకురావాలి కదా. సో ఈమెయిల్ అనే వేరియబుల్ లో మనం ఈమెయిల్ ఇన్పుట్ లో ఏదైతే యూజర్ ఎంటర్ చేశారో దాన్ని తీసుకొచ్చి, సో మొత్తం ఈ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో దానికి ఒక ఐడి ఇచ్చాం కదా ఈమెయిల్ అని, దాన్ని మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఈమెయిల్ అని చెప్పి తీసుకొచ్చి ఈమెయిల్ అనే ట్యాగ్ లో పెట్టాం. సో ఇప్పుడు మనం దానిలో ఉన్న వాల్యూ కావాలి అని అంటే డాట్ వాల్యూ అని ఇవ్వాలి. దానిలోని అట్రిబ్యూట్ అనమాట. అది ట్రిమ్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి, దాంట్లో వైట్ స్పేసెస్ రిమూవ్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ ఈమెయిల్ కి సమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. @ సమ్ యాహూ మెయిల్ కానీ, జీమెయిల్ కానీ, మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ కానీ, ఇలా సంథింగ్ @ ఉండి సమ్ డొమైన్ ఉండి .com అలా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఈమెయిల్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. ఒకవేళ ఎంటీ అయితే, ఈమెయిల్ వాల్యూ ఎంటీ అయితే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి ఈమెయిల్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ని పంపిస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈమెయిల్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ఇది కదా. సో దీని పేరెంట్కి వెళ్ళి దాని పేరెంట్ కి ఎర్రర్ అనే క్లాసు యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి దాని రిలేటెడ్ గా ఉన్న ఎర్రర్ ఐకాను, దానికి రిలేటెడ్ గా ఉన్న ఇన్పుట్ లో బోర్డర్ రెడ్ అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈమెయిల్ ని పాస్ చేస్తున్నాం. సెట్ ఎర్రర్ కి ఈమెయిల్ ఎలిమెంట్ ని పాస్ చేస్తున్నాం. సో సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ లో ఇన్పుట్ లో ఇప్పుడు మనకి ఈమెయిల్ రిలేటెడ్ యొక్క ఎలిమెంట్ వస్తుంది. సో సమ్ మెసేజ్ ఇచ్చాం, ఆ మెసేజ్ వస్తుంది. సో ఆ ఈమెయిల్ యొక్క పేరెంట్ ఎలిమెంట్. సో మనం దీనికి ఏదైతే పాస్ చేస్తున్నామో దాని పేరెంటే వస్తుంది. ఈమెయిల్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఉంది కదా, దాన్ని పాస్ చేస్తే దాని పేరెంట్ మాత్రమే వస్తుంది. అంటే ఏంటి, దీని పేరెంట్ అంటే ఇది మాత్రమే వస్తుంది, రిమైనింగ్ అన్ని రావు, ఇది ఒక్కటే వస్తుంది. సో అలా తీసుకొచ్చి ఆ పేరెంట్ లో స్మాల్ ట్యాగ్, మనకి స్మాల్ అనే ట్యాగ్ టెక్స్ట్ అనేది మనం మార్చాలి కదా. సో అందుకు ఆ స్మాల్ ట్యాగ్ ని తీసుకొచ్చాం. ఆ స్మాల్ ట్యాగ్ లో ఇన్నర్ టెక్స్ట్ సమ్ మెసేజ్ పెట్టాం. సో ఇప్పుడు ఈ ఈమెయిల్ అనే ఇన్పుట్ దేనికైతే ఉందో దాని పేరెంట్ కి ఎర్రర్ అనే క్లాస్ యాడ్ చేస్తాము. సక్సెస్ అనే క్లాస్ ని రిమూవ్ చేయడం ద్వారా మనకి బార్డర్స్ అనే ఆ ఇన్పుట్ ఫీల్డ్ కి బార్డర్ రెడ్ కలర్ వస్తుంది, ఐకాన్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ ఈ ఈమెయిల్ అనేది ఎంటీ అవ్వడం ఒక కేసు ఎర్రర్ అనేది. నెక్స్ట్ ఈమెయిల్ అనేది ప్రాపర్ ఫార్మేట్ లో ఉందో లేదో మనం చెక్ చేయాలి. జనరల్ గా మనకి జావా స్క్రిప్ట్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం చెప్తాయి అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది పర్టికులర్ ఫార్మేట్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఒక ఇన్పుట్ అనేది యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది కరెక్టో కాదో చెక్ చేయాలి అని అంటే ప్రాపర్ ఫార్మేట్ లో ఉందో లేదో చెక్ చేయాలి అని అంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది సింపుల్, చాలా సింపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. జస్ట్ మీరు ఇది కాపీ చేసి దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టి, సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కదా, మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో జావా స్క్రిప్ట్ లో టెస్ట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ టెస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే దానికి ఒక మనం ఇన్పుట్ ని పాస్ చేస్తే ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఈ ప్యాటర్న్ లో ఉందో లేదో చెప్తుంది అనమాట. ఒకవేళ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే యూజర్ ఏదైతే ఈ ఈమెయిల్ ఇచ్చారో దాన్ని ఈ ఫంక్షన్ కి పాస్ చేసి దాన్ని టెస్ట్ చేస్తున్నాం ఈ ప్యాటర్న్ లో ఉందా లేదా అని. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ
సో ఇది కదా ఈమెయిల్ది. ఫస్ట్ ఎంటీయో కాదో చెక్ చేస్తాం. ఒకవేళ ఎంటీ కాకపోతే అప్పుడు మనం ఆ ప్యాటర్న్ కరెక్టా కాదో చెక్ చేస్తున్నాం. సో ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేసిందంటే ఒకవేళ ఎంటీ కాకపోతే అప్పుడు మనం ఇక్కడ ఈమెయిల్ చెక్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈమెయిల్ చెక్ అనే ఫంక్షన్ కి ఒక ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాం. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ అనమాట. సో ఇక్కడ మనకి ఈమెయిల్ చెక్ అనే ఫంక్షన్ కి యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ వస్తుంది. దాంట్లో నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి టెస్ట్ అనే మెథడ్ ఉంటుంది. దాంట్లో మనం యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ని చెక్ చేస్తున్నాం. యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ప్రాపర్ ఫార్మేట్ లో ఉంటే ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఈ టెస్ట్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుందో దాన్నే రిటర్న్ చేస్తున్నా. ఈ టెస్ట్ అనే మెథడ్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. సో ఈ వ్యాలిడ్ అనేది వేరియబుల్ లో ట్రూ ఎప్పుడు వస్తుందంటే యూజర్ కరెక్ట్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే, ఫాల్స్ ఎప్పుడు వస్తుందంటే యూజర్ రాంగ్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే, రాంగ్ ఈమెయిల్ ఇన్పుట్ ఎంటర్ చేస్తే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. సో ఇక్కడ ట్రూ ఎప్పుడు వస్తుంది? యూజర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ వాల్యూలో ట్రూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? యూజర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశారని కదా. సో యూజర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే మనం, సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? యూజర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినట్టు. అప్పుడు మనకి ఈ ఎల్స్ ఇఫ్ లో కండిషన్ ఫాల్స్ అవ్వాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఎల్స్ ఇక్కడ మనకి ఇఫ్ లో కానీ ఎల్స్ ఇఫ్ లో కానీ దాని లోపల కండిషన్ ట్రూ అయితేనే కదా దాని బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఆ ఈమెయిల్ చెక్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ రిటర్న్ చేస్తుందో అప్పుడు మనం ఈ ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేయాలి. అక్కడ మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుందంటే ఇక్కడ మనకి ట్రూ అవ్వాలి. సో అందుకు ఇక్కడ నాట్ పెట్టాను అనమాట. యూజర్ ఎప్పుడైతే రాంగ్ ఈమెయిల్ ఎంటర్ చేస్తారో అప్పుడు ఈమెయిల్ చెక్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది ఫాల్స్ అయినప్పుడు మనం నాట్ పెట్టామంటే ఈ ఇఫ్ లో ఇఫ్ ఆఫ్ నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏంటి? ట్రూ అవుతుంది. అలా అయినప్పుడు మనం సెట్ ఎర్రర్ అనే మెథడ్ ఫంక్షన్ ని కాల్ చేసి దానికి ఈమెయిల్ ఇన్పుట్ ఉంది కదా ఆ ఫీల్డ్ ని పంపుతున్నాము. ఆ ఎలిమెంట్ ని సమ్ మెసేజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని పంపుతున్నాం. సో సెట్ ఎర్రర్ అనే మెథడ్ కి సేమ్ ఈమెయిల్ ఇన్పుట్ వస్తుంది, సమ్ మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం. ఆ ఈమెయిల్ ఇన్పుట్ యొక్క పేరెంట్ ని తీసుకుని ఆ పేరెంట్ లో స్మాల్ అనే ట్యాగ్ కి ఈ మెసేజ్ ని యాడ్ చేసి ఆ పేరెంట్ కి ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేసి సక్సెస్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తాం. అది ఈమెయిల్ చెక్. సేమ్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే విధంగానే పాస్వర్డ్ ఎంటీ అయితే సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి ఈ పాస్వర్డ్ ఎలిమెంట్ ని పంపుతున్నాము, సమ్ మెసేజ్ పంపుతున్నాం. ఒకవేళ ఇది పాస్వర్డ్ కి సంబంధించింది. మనకి పాస్వర్డ్ కి జనరల్ గా రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అని అంటే లెస్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉండకూడదు. పాస్వర్డ్ ఎప్పుడు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి కదా. ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ వాల్యూ అనేది లెస్ దాన్ 8 ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో మళ్ళీ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి ఈ పాస్వర్డ్ ఫీల్డ్ ని పంపించి సమ్ మెసేజ్ అనేది పంపుతున్నాం. సో ఈ పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఏంటి అని అంటే ఈ పాస్వర్డ్ అనే వేరియబుల్ లో మనకి ఈ ఎలిమెంట్ మొత్తం ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మనం ఈ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి కాల్ చేస్తున్నాం. సో ఆ ఫంక్షన్ లో ఆ దీని పేరెంట్ ని తీసుకొస్తున్నాం. దీని పేరెంట్ అంటే ఏంటి? ఈ డివిజన్ అనమాట. ఈ డివిజన్ తీసుకొచ్చి ఆ డివిజన్ కి ఎర్రర్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం, సక్సెస్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఈ పేరెంట్ అంటే దీని పేరెంట్ లో స్మాల్ అనే ట్యాగ్ లో మనం ఇక్కడ పాస్ చేసిన మెసేజ్ అనేది సెట్ చేస్తున్నాం. సో ఇది పాస్వర్డ్ చెకింగ్. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఎలా చెక్ చేయాలి అని అంటే ఫస్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటీయో కాదో చూడాలి. ఒకవేళ ఎంటీ కాకపోతే, ఎంటీ అయితే మనం జనరల్ గా పాస్వర్డ్ కెనాట్ బి ఎంటీ అని ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తాం. ఒకవేళ ఎంటీ కాదు అప్పుడు మనం ఏం వాలిడేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన పాస్వర్డ్ తర్వాత ఇచ్చిన పాస్వర్డ్ ఈక్వల్ కాదా చెక్ చేయాలి. సో ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే మళ్ళీ సెట్ ఎర్రర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అనమాట. సో రెండు ఈక్వల్ కాదు అని అంటే ఇప్పుడు ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్ వాల్యూ అంటే సెకండ్ ఇన్పుట్ సెకండ్ ఫామ్ ఫీల్డ్ ఉంది కదా, ఇది కన్ఫర్మ్
పాస్వర్డ్ దాని ఐడి అనమాట. సో దానిలోని వాల్యూ సి పాస్వర్డ్ వాల్యూ అని వేరియబుల్లో పెట్టాను అనమాట. నెక్స్ట్ పాస్వర్డ్ వాల్యూ. ఈ పాస్వర్డ్ వాల్యూ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ ఉంది కదా ఫామ్ ది పాస్వర్డ్ కి సంబంధించి దీంట్లో ఉన్నది. ఆ రెండు ఈక్వల్ కాదో చెక్ చేస్తున్నాం. నాట్ ఈక్వల్ టు అయితే మళ్ళీ సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ సి పాస్వర్డ్ ని పాస్ చేస్తున్నాం. ఈ సి పాస్వర్డ్ అంటే ఏంటి అని అంటే దీనికి సంబంధించింది అనమాట. సి పాస్వర్డ్ అనే ఐడి దేనికి ఉంది? సో ఇక్కడ సి పాస్వర్డ్ దీనికి ఉంది కదా, దీనికి సంబంధించిన ఎలిమెంట్ ని సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి కాల్ చేస్తున్నాం. సో సెట్ ఎర్రర్ అనే ఫంక్షన్ కి మళ్ళీ కాల్ చేయడం ద్వారా దాని పేరెంట్ ని తీసుకొచ్చి ఆ పేరెంట్ లోని స్మాల్ ట్యాగ్ లో సమ్ మెసేజ్ అనేది మనం పెట్టి ఆ పేరెంట్ కి ఎర్రర్ క్లాస్ ని యాడ్ చేస్తున్నాం, సక్సెస్ క్లాస్ ని రిమూవ్ చేస్తున్నాం. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ పేరెంట్ కి సంబంధించిన స్మాల్ అనే ట్యాగ్ లో ఉన్న మెసేజ్ డిస్ప్లే అవుతుంది. కరస్పాండింగ్ ఐకాన్ ఎర్రర్ అయితే ఎర్రర్, సక్సెస్ అయితే సక్సెస్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ రెండు ఎంటీ కాదు, రెండు పాస్వర్డ్స్ మ్యాచ్ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే సక్సెస్ పాస్వర్డ్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేశారు రెండు పాస్వర్డ్లు యూజర్, అప్పుడు మనకి పాస్వర్డ్ కరెక్ట్ అని టిక్ రావాలి. కాబట్టి సెట్ సక్సెస్ అనే ఫంక్షన్ కాల్ చేసి దానికి సి పాస్వర్డ్ అనే ఎలిమెంట్ ని పాస్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్. మనకి టర్మ్స్ అండ్ కండిషన్ అనేది చెక్ బాక్స్ కదా, ఇక్కడ మనం ఎప్పుడైతే చెక్ బాక్స్ ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తామో మనకి ఆ చెక్ బాక్స్ ఐడి ఉంది కదా, ఆ చెక్ బాక్స్ ఎలిమెంట్ కి ఆ ఐడిలో ఒక అట్రిబ్యూట్ ఉంటుంది చెక్డ్ అని. యూజర్ ఎప్పుడైతే చెక్ చేస్తారో దాన్ని ఈ చెక్డ్ అనే అట్రిబ్యూట్ వాల్యూ ట్రూ ఉంటుంది, ఒకవేళ చెక్ చేయకపోతే ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ కన్సోల్లో టి అండ్ సి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ లో పెట్టాను ఆ ఎలిమెంట్ మొత్తాన్ని, డాట్ చెక్డ్ అని ఇస్తున్నా. ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో యూజరు అప్పుడు సో కన్సోల్లో ఎప్పుడైతే యూజర్ ఫామ్ సబ్మిట్ చేస్తారో మనకి ఈ చెక్ బాక్స్ లో చెక్ చేస్తే మనకి ఇక్కడ ట్రూ వస్తుంది, చెక్ చేయకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెక్ చేసి అంటే ఈ టిక్ మార్క్ ఉంది కదా దాని మీద అలా వచ్చినప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి ట్రూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇది ఫాల్స్ అయినప్పుడు మనం యూజర్ కి మెసేజ్ ని డిస్ప్లే చేయాలి. ఒకవేళ ట్రూ అయితే యూజర్ కి దీన్ని చెక్ చేశారు కాబట్టి మెసేజ్ ఏమి దానికి రిలేటెడ్ మెసేజ్ ఏమి డిస్ప్లే చేయక్కలే. సో అది మన రిక్వైర్మెంట్. సో ఆ చెక్ బాక్స్ కి ఒక ఐడి ఇచ్చాను కదా, ఆ ఐడి మేము టీసీ అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్. సో అది ఈ చెక్ బాక్స్ కి ఐడి టీసీ అని ఇచ్చాము, దాన్ని జావా స్క్రిప్ట్ లో మనం తీసుకొచ్చాము డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనే మెథడ్ ద్వారా దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టాము. ఈ వేరియబుల్ లో ఆ కంప్లీట్ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది చెక్ బాక్స్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఆ చెక్ బాక్స్ కి చెక్డ్ అనే వేరియబుల్ వాల్యూ చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి, ఇది ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, యూజర్ కరెక్ట్ గా ఎంటర్ చేశారని. సో ఇది ట్రూ అయితే ఇఫ్ లో కండిషన్ నాట్ పెట్టాం కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఇఫ్ లో కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇది అవ్వదు, అప్పుడు ఎల్స్ లోకి వెళ్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే చెక్ చేయలేదు అంటే అది ఫాల్స్, చెక్ చేయలేదంటే మనం ఎర్రర్ అనేది చూపించాలి. కాబట్టి ఇఫ్ లో మనం ట్రూ అయ్యేలా చూడాలి, అప్పుడే మనకి దీనిలోకి వెళ్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్ డాట్ చెక్డ్ ఫాల్స్ అయినప్పుడు యూజర్ ఎప్పుడైతే చెక్ చేయరో అప్పుడు మనకి ఇక్కడ నాట్ ట్రూ అవుతుంది కాబట్టి నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ ఇఫ్ లో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ సెట్ ఎర్రర్ ఆఫ్ టీసీ అనే ఐడి అంటే టీసీ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ ఎలిమెంట్ కి సంబంధించింది, దాన్ని పాస్ చేస్తున్నాం. సో అక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే దాని లోపల స్మాల్ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ స్మాల్ ట్యాగ్ లో మెసేజ్ చెక్ బాక్స్ టిక్ చేయమని మెసేజ్ వస్తుంది కదా, అది మనం అక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ కాకపోతే సెట్ సక్సెస్ ఆఫ్ టీసీ టర్మ్స్ అండ్ కండిషన్
అనే ఎలిమెంట్ ని సెట్ సక్సెస్ అనే ఫంక్షన్ కి కాల్ చేస్తున్నాం. సో టర్మ్స్ అండ్ కండిషన్ అనే ఎలిమెంట్ ని ఇక్కడ మనం తీసుకొస్తున్నాం. ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్, ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ అంటే ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్ ఇది కదా, దాని పేరెంట్ ఏమవుతుంది, ఈ డివిజన్ మొత్తం దాని పేరెంట్ అనమాట. సో ఈ పేరెంట్ లో సక్సెస్ అనే క్లాస్ ని యాడ్ చేస్తున్నాం దాని పేరెంట్ కి, తర్వాత ఎర్రర్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తున్నాం. ఎప్పుడు సక్సెస్ అవుతాయి అంటే యూజర్ టిక్ చేస్తే, ఒకవేళ టిక్ చేయకపోతే ఎర్రర్ అనే క్లాస్ యాడ్ చేస్తాం, సక్సెస్ అనే క్లాస్ ని రిమూవ్ చేస్తాం. ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ అనే క్లాస్ యాడ్ చేస్తున్నామో ఆ డివిజన్ కి అలా ఉన్నప్పుడే దాని లోపల ఉన్న ఇన్పుట్ ట్యాగ్స్ కి మనం బార్డర్ కలర్ ఇలా పెట్టాం. ఒకవేళ ఈ ఇన్పుట్ యొక్క పేరెంట్ కి ఫీల్డ్ అనే క్లాసు ఎర్రర్ అనే క్లాసు ఉంటే అప్పుడు మనం బార్డర్ కలర్ రెడ్ పెట్టామన్నమాట. ఇలా మనం స్టైల్స్ ని అప్లై చేసాం కాబట్టి అక్కడ మనం ఆ పర్టికులర్ క్లాస్ యాడ్ చేసి రిమూవ్ చేసాం. సో ఇది ఫామ్ వాలిడేషన్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.